బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో లవర్ లావణ్య పట్టుబడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లావణ్య వద్ద డ్రగ్స్ పట్టువేతకు సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 4 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది SOT పోలీసులు. నిందితురాలు ఓ యంగ్ హీరో ప్రియురాలిగా గుర్తించారు. హీరో పాత్రపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నార్సింగి పోలీసులు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. లావణ్య ఎవరి నుంచి డ్రగ్స్ కొన్నారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. సినీ పరిశ్రమలో వ్యక్తుల ప్రమేయం ఉందా లేదా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే అంశాలకు సంబంధించి అంటే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటూ దానిలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మత్తు పదార్థాల అంశాన్ని దీంట్లో ప్రస్తావించడం జరుగుతోంది. ఎందుకంటే వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనకి బాగా తెలుసు. ఆ ఇంపాక్ట్ నుంచి ప్రజల్ని బయటికి తీసుకురావాలి, ఇంపాక్ట్ నుంచి ప్రజల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కథనాన్ని చూపించడం జరుగుతోంది తప్ప మరో ఉద్దేశం ఆర్టీవీకి లేదు. అయితే ఏం జరిగింది కేసులో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏంటి డ్రగ్స్ కేసుకు సంబంధించి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుదామంటూ ముఖ్యమంత్రి గతంలోనే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ అంశానికి సంబంధించి డ్రగ్స్ కార్యకలాపాలు తెలంగాణలో ఎక్కడ జరిగినా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. సో అప్పటి నుంచి వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. డ్రగ్స్కి సంబంధించి క్రయ విక్రయాలు జరిగినా, డ్రగ్స్ వినియోగిస్తున్నా, డ్రగ్స్ ఇతర మార్గాల ద్వారా రవాణా చేస్తున్నా చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ ఉంటుందనేటువంటి చెప్పారు. దీనికి ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ కూడా వేసినటువంటి పరిస్థితి. ఈరోజు నార్సింగ్కి సంబంధించినటువంటి పరిధిలో లావణ్య అనేటువంటి యువతి దగ్గర 4 గ్రాముల MDMA డ్రగ్స్ లభించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈమె దగ్గర పటిష్టమైనటువంటి సమాచారంతో, సమగ్ర సమాచారంతో SOT పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్కి సంబంధించినటువంటి శాంపిల్స్ ఆమె దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది. ఆమెను ప్రస్తుతం పోలీస్ స్టేషన్కి తరలించారు. NDPS యాక్ట్ కింద ఆమె పైన కేసు నమోదు చేశారు. ఇప్పటికే చాలామందికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆమెను మోకిలా పిఎస్కి సంబంధించినటువంటి దాంట్లో నిందితురాలుగా చేరుస్తూ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితిని రిమాండ్కి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈమెకు సినీ ఇండస్ట్రీతో చాలామందితో సంబంధాలు ఉన్నట్టుగా, పరిచయాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆమె వారందరికీ గోవా నుంచి డ్రగ్స్ ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ నుంచి డ్రగ్స్ తరలిస్తున్నట్టుగా, అంటే వారందరికీ విక్రయిస్తున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందడంతో పోలీసులు, SOT పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈమె ఒక టాలీవుడ్ యువ హీరోకి గర్ల్ ఫ్రెండ్గా ఉన్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించినటువంటి విషయం పైన ఇప్పటికీ ఈమె నేరాన్ని రుజువు చేసేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. శాంపిల్స్ సంబంధించి ఆమె దగ్గర దొరికినటువంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. సీజ్ చేశారు వాటిని. ఈమెతో ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు, ఎక్కడి నుంచి ఈమె డ్రగ్స్ విక్రయిస్తుంది, ఇక్కడ ఆమె విక్రయించిన తర్వాత ఇటు వచ్చిన తర్వాత ఆమె చేతి ద్వారా ఎంతమందికి సప్లై అవుతా ఉంది, ఎంతమందికి విక్రయిస్తుంది ఆమె ఇక్కడ అనేటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తానికైతే. సో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడానికి డ్రగ్స్ విషయంలో సీరియస్గా ఇంప్లిమెంటేషన్ దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఆదేశాలతో. త్వరలోనే ఇంకా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. మొన్న రీసెంట్గా జరిగినటువంటి 31st సంబంధించిన సెలబ్రేషన్స్లో కూడా పోలీసులు గట్టి నిఘా ఉంచే ప్రయత్నం చేశారు. రీసెంట్గా మన బీటెక్ సంబంధించినటువంటి యువతి దగ్గర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు చూసాం. ఇప్పుడు మరొక యువతి లావణ్య దగ్గర డ్రగ్స్, అది కూడా నగర శివారు నార్సింగి ప్రాంతంలో దీనికి సంబంధించినటువంటి డ్రగ్స్ సమాచారం అందడంతో దాడులు చేసి స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముందు కూడా మరిన్ని దాడులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈమెను కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఈమె డ్రగ్స్ ఎవరెవరికి ఈమె సప్లై చేసింది అనేటువంటి వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే ఆమె పోలీస్ కస్టడీలో ఉంది. త్వరలోనే మరింత సమాచారం రాబట్టడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఓటు స్టూడియో. శివారు సాయంత్రం నార్సింగ్ పోలీసులు అదేవిధంగా కలిసి ఒక మహిళ
అంటే తను డ్రగ్తో ఉందని చెప్పి సమాచారం మేరకు ఆమెను అదుపులో తీసుకోగా ఒక 4 గ్రాముల MDMA స్వాధీనపరచడం జరిగింది. దాని వర్క్ వచ్చి ఒక 50,000 వరకు ఉంటుంది. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇది ఇచ్చిన వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చిన మొత్తం కూడా చూస్తున్నాము. శివార్లో నిన్న సాయంత్రం నార్సింగ్ పోలీసులు అదేవిధంగా కలిసి ఒక మహిళ అంటే తను డ్రగ్తో ఉందని చెప్పి సమాచారం మేరకు ఆమెను అదుపులో తీసుకోగా ఒక 4 గ్రాముల MDMA స్వాధీనపరచడం జరిగింది. దాని వర్క్ వచ్చి ఒక 50,000 వరకు ఉంటుంది. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇది ఇచ్చిన వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చిన మొత్తం కూడా చూస్తున్నాము. శివార్లో నిన్న సాయంత్రం